మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచింది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో చాలా టఫ్ ఫైట్. బాలశౌరి గారు జనసేన నుంచి అక్కడ బరిలో దిగారు. అలాగే అక్కడ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జనసేన నుంచి బాలశౌరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సింహాద్రి చంద్రశేఖర్ గారు పార్లమెంటుకు బరిలో దిగారు. చాలా టఫ్ ఫైట్ అక్కడ ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి గెలవచ్చని, గన్నవరంలో కూడా కూటమి అభ్యర్థి గెలవచ్చని చెప్తున్నారు. సో అలాగే గుడివాడలో టైట్ ఫైట్ ఉంది గొడాల నాని గారి దగ్గర ఇక్కడ, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి పేరుని కిట్టు గెలవచ్చని చెప్తున్నారు. పామరులో వైసీపీ అభ్యర్థి గెలవచ్చని చెప్తున్నారు. పెడనలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. పెనమలూరులో అసలు ఏం చెప్పే పరిస్థితి లేదు. చాలా టఫ్ ఫైట్ ఉంది అక్కడ. సో అక్కడ ఫలితం చాలా కొద్ది ఓట్ల తేడాతోటే ఉండొచ్చు. ఎవరు గెలుస్తారనేది చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించిన రిజల్ట్ పైన కూడా ఉత్కంఠ ఉంది. చాలా టఫ్ ఫైట్ ఉంది. సేమ్ టైం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు పరిధిలో గ్యారంటీగా గెలిచే సీట్లు మచిలీపట్నం, పామర్రు కనపడుతున్నాయి. సో గుడివాడలో టఫ్ ఫైట్లో కొడాలి నాని గెలవచ్చు అని చెప్తున్నారు. గన్నవరంలో వైసీపీ ఓడిపోతుంది, అవనిగడ్డలో వైసీపీ ఓడిపోతుంది, పెడనలో వైసీపీ ఓడిపోతుంది, పెనమలూరులో చెప్పే పరిస్థితి లేదు. చాలా టఫ్ ఫైట్ ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక